నెంబర్ 1 గా నిలిచిందంటే మన గ్రామమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మొత్తము ప్రజలు మొత్తానికి వరద బాధితుల కోసం ఎంతగానో అందరూ కృషి చేసినారు. ఇంకోటి వచ్చేసి యువత కూడా ఫస్ట్ ముందుకు వచ్చినారు. మనము చేస్తే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారని ఒక ఆలోచన మీదుగా అందరూ నడుచుకుంటూ మొత్తానికి వర్షం వచ్చినా ఏ కష్టం వచ్చినా అందరూ పోవాలి, అందరూ చేయాలి అనేది మనకి గ్రామ పెద్దల ముందు నుండి నడిపించినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఫస్ట్. ఎందుకంటే మనకి ఒకరినింటి ఒకరు సపోర్ట్ చేస్తేనే కదా మనకి తెలిసింది. మనకి ఎవరు తెలియదని మనం అనుకుంటే అది వేస్ట్, అమాయకత్వం అని మనం తెలుసుకోవచ్చు. కానీ అందరూ పెద్దవాళ్ళు ముందుకు వచ్చి మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటుందని అందరూ ముందు నుండి నడిపించి అందరికీ ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకి ఇక్కడ నాయకులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన యువతకు ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలు. వరద బాధితుల కోసం ఎంతగానో పోరాడుతున్నారు. గొడవల్ల గ్రామం నుండి ఫస్ట్ నెంబర్ 1 అంటే మనూరు అని చెప్పుకోవచ్చు. మన మండలంలో ఎంతో చాలా మంది ఇప్పుడు కొంతమందికి తెలుసు, అక్కడ ఆంధ్రలో చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. తాలూకు లెవెల్లో అంటే మన మండలంలో నెంబర్ 1 నిలిచిందంటే మన ఊరు అని చెప్పుకోవచ్చు. అందరికీ మన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బియ్యం కానీ డబ్బులు కానీ అందరూ ఆదరించి మొత్తానికి నెంబర్ 1గా నిలిచిందని చెప్పుకోవచ్చు వడగుంద. ఎందుకంటే మారుమూల గ్రామంలో మనము లాస్ట్ పార్ట్ మనకి కర్ణాటక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఎవరు పట్టించిన వాళ్ళు కాదు. కానీ సపోజ్ చెప్పాలంటే లాస్ట్ మార్గం ఏమవుతుందని అనుకోవచ్చు. కానీ మనకి